విద్యార్థి దశ నుంచి దేశభక్తిని అలవర్చుకునే విధంగా బాలబాలికలకు అన్ని అంశాలపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26ను వీర్ బాల్ దినోత్సవం జరుపుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కందికట్ల రాజేశ్వరి, మిడతల రమేష్ అన్నారు. శుక్రవారం అవెన్యూ స్కూల్లో వీర్ బాల్ దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో పద్మావతి సుబ్బారెడ్డి, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటామా? లేదు కదా. కలిసిమెలిసి పెరగాలి. స్కూల్లో మనకు ఎటువంటి భేదాలు భేదభావాలు లేవు. ఉండాలని చెప్పి కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వీర బాల దివస్గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈరోజు చిన్నపిల్లల్లో దేశం కోసం, ఒక సిద్ధాంతం కోసం, విలువల కోసం ఏ విధంగా చిన్నప్పటి నుంచే జీవించాలి అని చిన్నారి పిల్లలకు తెలపడం కోసంగా వీర బాల దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిల్లలు చదువుకుంటున్నారు, విజ్ఞానం పెరుగుతుంది. అయితే వాళ్ళకి మనసులో ధైర్యం కొరబడుతూ ఉంది, పోరాట పటిమ కొరబడుతూ ఉంది. విజ్ఞానంతో పాటు ధైర్య సాహసాలు, వీరత్వము, సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళు దృఢంగా నిలబడేందుకు చిన్నప్పటి నుంచే విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం వీర బాల దివస్ సందర్భంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. చిన్నపిల్లలలో మనోధైర్యం పెంపొందించడం కోసమే నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అవెన్యూ స్కూల్కి మేము ఈరోజు రావడం జరిగింది. డిసెంబర్ 26, 2022 నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వీర బాల దివస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమం చేయమని చెప్పి మనకి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్లో విద్యతో పాటు, విజ్ఞానంతో పాటు దేశభక్తి పట్ల కూడా వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా ఇటువంటి వీరులైనటువంటి జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ల గురించి వారి చరిత్రనంతా కూడా తెలియజేస్తూ, వారు దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వీరుల్ని వీళ్ళకి పరిచయం చేస్తూ, ఇదేదో చరిత్ర కాదు, కథ కాదు, ఇది జరిగిన చరిత్ర వాళ్ళకి తెలియజెప్తూ వాళ్ళల్లో కూడా ధైర్యాన్ని పెంపొందించాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఈరోజు అన్ని చోట్ల ప్రతి ఒక్క స్కూల్లో వీలైనంత వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిల్లల్లో పోరాట పటిమని మరియు దేశభక్తిని పెంపొందించడమే ధ్యేయంగా తీసుకున్న జై హింద్, భారత్ మాతాకి వీరబాల దివస్ని మనము ఈ రెవెన్యూ స్కూల్లో జరుపుకుంటున్నాము. 1705లో మొఘల్స్ గురు గోవింద్ సింగ్ 10వ గురు అయిన సింగుల వాళ్ళ గురువైన గురు గోవింద్ సింగ్కి 4 కుమారులు. 2 కుమారులు దేశం సైన్యంలో ఉండి చనిపోయారు. మిగిలిన 2 కూడా మొఘల్స్ తను మత మార్పిడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మా మతాన్ని మానమని చెప్పేసేసి 9 సంవత్సరాలు 7 సంవత్సరాల చిన్నపిల్లలు వాళ్ళు ధర్మం కోసం, దేశం కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. అందుకని మన ప్రధానమంత్రి మోదీ గారు 2022లో వీరబాల దివస్గా డిసెంబర్ 26ని ప్రకటించారు. ఆ సందర్భంగా ఈరోజు వీరబాల దివస్ని ఈ స్కూల్లో జరుపుకుంటున్నాము. వారిని మత మార్పిడి కోసం అని చెప్పేసి మొఘల్స్ సజీవ సమాధి చేసినా కూడా అంత చిన్నపిల్లలు వాళ్ళు ఏమాత్రము జంకు బొంకు లేకుండా, ఏమాత్రము బెరవకుండా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. అట్లాంటి దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన చిన్నారులని ఈరోజు తలుచుకుంటూ ఈ వీరబాల దివస్ చేసుకుంటున్నాము. 20 సంవత్సరాల క్రితం 2 చిన్న పిల్లలు 9 ఏళ్ళు 6 ఏళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు, మీరు ఎంత ఉంటారేమో, 1705వ సంవత్సరంలో తమ దేశం కోసం, తాము నమ్మిన సిద్ధాంతం కోసం స్వచ్ఛందంగా, సగర్వంగా ప్రాణాలు ఆహుతించారు. వాళ్ళ పేర్లు
సాహెబ్జాదే జోరావర్ సింగ్, సాహెబ్జాదే ఫతే సింగ్. ఇది పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతంలో జరిగింది. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? చిన్న పిల్లలకి అన్నీ తెలుసు. మీలాగా, మీ స్కూల్ లాగా. మీ స్కూల్ ఫౌండింగ్ ఫాదర్స్ రాశారు, ఎంపవరింగ్ యూ, ఎంపవరింగ్ చిల్డ్రన్ త్రూ ఎడ్యుకేషన్. ఈరోజు అక్కడ అమృత్సర్లో గురుద్వారా ఫతే సింగ్ సాహెబ్, ఇక్కడ ఏమన్నా సర్దార్లు ఉన్నారా? సర్దార్జీలు? ఓ పాజీ ఎవరు లేదా? ఓకే. ఇప్పటికి